సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా వచ్చిరు అక్కడికి. తొలి రోజే 17 కేసులు విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం ముగిసింది. మొన్న ఆదివారం రోజున ఆయన పదవీ విరమణ చేయడం జరిగింది. ఆయన స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్గా మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరో 17 నెలల పాటుగా ఆయన రిటైర్మెంట్ అయ్యే వయసు వరకు జస్టిస్ సూర్యకాంత్ గారు మన దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో పలు కీలక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లోని సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో అతిరథ మహారథుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించిండు. ఫస్ట్ టైం హర్యానా వాళ్ళు ఎవరు చీఫ్ జస్టిస్ కాలేదట, ఫస్ట్ టైం ఆయన అయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన 15 నెలల పాటు సిజేఐగా కొనసాగబోతున్నారు. 15 మంత్స్ ఉంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురి, హెచ్డి కుమారస్వామి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్లతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భూటాన్, కెన్యా, మలేషియా, బ్రెజిల్, మారిషస్, నేపాల్, శ్రీలంకల ప్రధాన న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. 7 దేశాల దేశాలకు సంబంధించిన అత్యున్నత న్యాయస్థానాల జడ్జిలు పాల్గొన్నారు సిజేఐలు. ప్రమాణ స్వీకారానంతరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు మర్యాదపూర్వకంగా జస్టిస్ సూర్యకాంత్ నమస్కరించారు. అనంతరం కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ సిజేఐ జస్టిస్ గవాయ్ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాను. ఆయన పదవీకాలం ఘనంగా కొనసాగాలని కోరుకుంటున్నా, శుభాకాంక్షలు అని అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సో హూ ఈజ్ సూర్యకాంత్ గారు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు 1962 ఫిబ్రవరి 10వ తేదీన హర్యానాలోని హిస్సార్ జిల్లా పెటావర్లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో లా డిగ్రీ చేశారు. తర్వాత హిస్సార్లోని జిల్లా కోర్టులో అదే సంవత్సరం న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్, హర్యానా కోర్టుకు మారి అక్కడే రాజ్యాంగం, సర్వీసు, క్రిమినల్ కేసులు వాదించారు. ముందు అడ్వకేట్ అయిన 2000 సంవత్సరం జూలై 7వ తేదీన అత్యంత పిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్గా నియమితులైందట. ఎప్పుడు ఇది 2000 సంవత్సరంలో. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు అడ్వకేట్ జనరల్గానే సేవలు అందించారు 4 ఇయర్స్. దాని తర్వాత న్యాయమూర్తి హోదాలో 2007 నుంచి 2011 వరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. న్యాయమూర్తిగా పనిచేస్తుండగానే న్యాయశాస్త్రంలో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2018 అక్టోబర్ 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 మే 14 నుంచి నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ పైన ఇటీవల తీర్పిచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని అబయన్స్లో పెట్టిన కీలక తీర్పులో ఆయన భాగస్వామి. దేశద్రోహ చట్టానికి సంబంధించిన దాన్ని అబయన్స్లో పెట్టిరు కదా, దాని మీద పెద్ద చర్చ జరిగింది. దాంట్లో ఆ జడ్జిల దాంట్లో కూడా ఆయన ఒకరు. సుప్రీంకోర్టుతో పాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్స్లో 30% పదవులను మహిళలకు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తుల్లో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. సైనిక దళాల్లో ఏకరూప పెన్షన్ విధానాన్ని సమర్థించిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తనకు 2 ప్రాధాన్యాలు ఉన్నాయని ఇటీవల జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. అందులో దేశంలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 5 కోట్ల కేసుల పరిష్కారం దిశగా అడుగులు వేయడం, వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం ఉన్నాయి. సుప్రీంకోర్టులో 2 కొలీజియాలు ఉంటాయి. ఈ రెండింటికి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం వహిస్తారు.
5 సభ్యుల కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు చేపడుతుంది. 3 సభ్యుల కొలీజియం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని చేపడుతుంది. అన్నింట్లో ఆయన ఉంటారు. అధికారిక కారు వదిలేసి వెళ్లిన జస్టిస్ గవాయ్. పదవీ విరమణ చేసిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన తాను వచ్చిన అధికారిక బెంచ్ కారును కొత్త సిజేఐ కోసం రాష్ట్రపతి భవన్ వద్దే వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన తన వ్యక్తిగత కారులో ఇంటికి వెళ్ళిపోయారు. సిజేఐ ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సో ఇట్లా ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూర్చున్నారు ముఖ్యమంత్రి. సో ఫస్ట్ డేనే ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. సిజేఐగా బాధ్యతలు చేపట్టిన రోజే జస్టిస్ సూర్యకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసులపైన విజ్ఞప్తులను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. ధర్మాసనం ముందు మౌఖిక అభ్యర్థనలను అనుమతించబోమని స్పష్టం చేశారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేసుల్లోనే నేరుగా ప్రస్తావించడానికి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. తొలి రోజు ఆయన 2 గంటల పాటు జస్టిస్ బోయ్ మాల్యా బాగ్బీ, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్బీ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనంలో గడిపారు. ఈ సమయంలో 17 కేసులు విచారించారు. ఓ ప్రైవేట్ సంస్థ పైన హిమాచల్ ప్రభుత్వం వేసిన కేసులో తొలి తీర్పు ఇచ్చారట. ఇక ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు కూడా ఆయన ముందుకే రాబోతున్నది. 10 మంది పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్కు గడువు ఇచ్చారు కదా 4 వారాలు. అప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉండే, ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ గారు. ఏ రకంగా ఉండబోతున్నది అన్నది చూడాలి. ఇంకొక 3 వారాల సమయం ఉంది. అంటే ఒక 20 రోజుల తర్వాత అది మళ్ళీ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆలోపుగా స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ విచారణ ఉంటుంది.